హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చిన్ను ఆఫీషియల్. అందరూ బాగున్నారు. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మీ మమ్మీ మీద ప్రాంక్ చేయండి అని. బట్ నాకేమో టెన్షన్గా ఉంది. అంటే అసలే అంతకుముందు అంటే ఇప్పుడు ప్రాంక్స్ అంటే ఆటోమేటిక్గా తిడతారు, అది మీకు తెలిసింది. బట్ మీ అందరి కోసం ట్రై చేస్తాను. ప్రాంక్ ఏంటి అంటే, నేను ఎవరో అబ్బాయితో కాల్ మాట్లాడినట్టు ట్రై చేస్తాను. చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. ఎండ్ వరకు చూడండి. వీడియో లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రాంక్ చేయబోతున్నాను మమ్మీ మీద. ఎందుకంటే ఎన్నో చేస్తూ ఉంటాం, బట్ ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాము. చూద్దాం అది ఎలా వస్తుందో ఏంటి, లాస్ట్కి ట్విస్ట్ ఎలా ఉంటుందో మనకి తెలియదు. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. మీరు మంచిగా వీడియో లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం. మా మమ్మీ అయితే లోపల ఉన్నారు. నేనైతే బయట కూర్చొని కాల్ మాట్లాడినట్టు యాక్టింగ్ చేస్తానని చెప్పాను కదా. కాల్ మాట్లాడినట్టు చేద్దాము. ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది చూద్దాము. నా దగ్గర మా మమ్మీకి అసలు కొంచెం కూడా ఇట్లా అంటే ఒప్పుకోరు. అసలు ఇట్లా చేస్తున్నాను అట్లా చేస్తా అంటే ఒప్పుకోరు. బట్ ట్రై చేస్తున్నాను. మీ అందరి కోసం నేను ట్రై చేస్తున్నాను. తిట్టించుకున్నా నేనే, ఇప్పుడు కొట్టించుకున్నాను నేనే. బట్ మీకోసం అయితే తప్పకుండా చేస్తాను. కాల్ మాట్లాడినట్టు చేద్దాము, చూద్దాం. కొంచెం ఆ రేంజ్లో మాట్లాడినాం, ఫ్లట్టింగ్ రేంజ్లో. చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది. ఈ ఫోటో కూడా మీకు కనిపిస్తుందో లేదో నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. ఆ ఫోటో కూడా చూపిస్తాను మా మమ్మీకి. చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. హలో బేబీ, కంటీరెప్పకను పాప తిన్నావా? ఏం కూరలు? బాగానే ఉన్నా. నువ్వు బాగున్నావా? చాలా డేస్ అయిపోయిందిగా. ఏం చేస్తున్నామా? ఏం చేయట్లా. కూర్చో. ఏం చేయట్లా. నేనేం చేస్తాను చెప్పు నువ్వు. మరేం మాటలు పడుతున్నాయి? ఏం చేయరా. నేను ఫోన్ కాల్ మాట్లాడుతున్నట్టు. మా ఫ్రెండ్ తో మాట్లాడానమ్మా. ఎవరు మీ ఫ్రెండ్? తనది మా పక్కనే ఊరు తనది. మధ్యాహ్నాలు అయితే బేబీ గీబీ అంటున్నావేంటి? ఫ్రెండ్ ఏమో మేము ఏదో క్లోజ్ గా అట్లా మాట్లాడుకుంటా ఉంటాము. అంటే బేబీ అనకూడదా ఫ్రెండ్ కి? ఫ్రెండ్ బేబీ అని ఎవరు అనరమ్మా. మరేమంటారు? చెప్పు నువ్వే. సరే ఏమంటారు నువ్వే చెప్పు. సరే టైమింగ్ రా సచ్చినాడా. ఏమంటారు? మామూలు ఫ్రెండ్ అంటారు. బేబీ గీబీ గీ తొక్క తోలు అందరూ ఎవరో. మేమేం అనుకుంటావు? నాటకాలు ఆడకుండా నిజం చెప్పు. నేను నిజం చెప్పాను. ఓపిక నా దగ్గర లేదు. నేను చెప్పిందే నిజం. నువ్వు దాన్ని అబద్ధం అనుకుంటే నేనేం చేయగలుగుతాను చెప్పు. నాకు నమ్మబుద్ధి కావట్లా. నువ్వు ఎప్పుడు నమ్ముతున్నా చెప్పు. నువ్వు అసలు ఏ రోజు నేను ఎందుకు నమ్ముతాను? నువ్వు మంచిగుంటే ఎందుకు నమ్ముతాను నేను? మంచిగా లేదా నేను ఎప్పుడేమైనా? మంచిగా ఫోన్ నన్ను రాగానే ఆపేసావు ఫోను. క్షమా, ఆ పిల్లకి వేరే కాల్ వస్తుంది అంటే సరే ఆపే. సరే నేను మళ్ళీ చేస్తానని చెప్పిందా, నేను ఆపేశాను. నాటకాలు ఆడబాక. నువ్వు సరిగ్గా చెప్పు. నువ్వు నాటకాలు నా దగ్గర ఆడబాక. నాటకాలు నా దగ్గర ఆడొద్దు. నువ్వు నిజం చెప్పు. నిజం లేదా అబద్ధం లేదా? నువ్వు అన్ని డీప్ గా ఆలోచిస్తే నేనేం చేయలేదు. డీప్ గా ఆలోచించేది ఏంటి? మరి నేను రాగాలి ఎంత ఆపేసా ఫోన్ కాలు? నా ఇష్టం. నీ ఇష్టం ఏంటి? నీ ఇష్టం. నా దగ్గర నాటకాలు తగ్గొద్దు. నువ్వు నా ఇష్టం అన్నా. నీ ఇష్టము ఎల్లు మీ బాబు దగ్గర. నువ్వు ఎల్లు, నా దగ్గర కాదు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. సర్లే ఎన్ని కాదులే కానీ ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. ఏంది? సీరియస్ అయితే మాత్రం నేను ఊరుకోండి. ఏందో చెప్పు. నా లైఫ్ నా ఇష్టం కదా. అయితే శాస్త్రం ఉండేది యాడి కడిపోతుంది. ఏంది లవ్ అంటే ఏమో నాకేం తెలుసు. చేసుకొని మేము బాగుపడినా ఆ పిల్ల బాగుపడింది. బాగా చేసుకొని నిజంగా వీడియో కోసం కాదు, వీడియో కోసాన్ని కాదు. చేసుకొని ఇవే మంచిదే కదా. చేసుకొని నువ్వేమన్నామన్నా చేసుకోవద్దన్నావుగా. చేసుకొని నన్ను పెళ్లి చేసే తను చేసి పాటు చేయిస్తాను. నేను ఇప్పుడు దాకా వీడియో కోసమే అంటున్నా. నా పిల్ల మొన్నే చూపించింది నాకు. మొన్నే చదువుతాను నీతో ఫోటో దిగింది. యాడో మరి ఫోటో దిగింది, చూపించింది నాకు ఆ ఫోటో. మళ్ళీ చడతంగా పనులు చేయాలి. ఎందుకు చెప్పాను? తెలుసుగా నువ్వు అన్ని ఇరికిచ్చు మధ్యలో.
ఎందుకు చెప్పాడు? చూసినట్టు ఉండొచ్చుగా, జరుగు. చూసినట్టు ఉండాలి కానీ అటు చూసి ఎట్టా ఏమనుకుంటది? చేస్తే చేసుకో, నేనైతే నేను చేయను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నాకు సంబంధం లేదు. ఆకాశం నా కోసం ఆహ్వానం పంపింది. నేను మొన్న వీడియో కోసం అక్కడ చూస్తున్నాను కాదు ఎట్లా అని చెప్పింది. నేను అన్న ఎందుకమ్మా ఇప్పుడు అవి చూస్తున్నావు? నేను కూడా ఏమో నీ ఇష్టం అది. అమ్మాయి జోక్ కాదు. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు నాతో అన్నావు ఒక మాట, ఇది కాదు రియలేను అన్నావు. రియలేను అన్నావు. అట్టుకుంటా అట్ట చెప్పాము. అట్టుకుంటా అట్ట అంత దగ్గర దిగారు. దిగే వాళ్ళు ఫోన్ లోనే అట్ట దిగేది. అదేగా మరి. మళ్ళీ నాకు దిగులు పెట్టింది. నాకు చుట్టూ అంత వల్ల నేను దిగింది మొన్న వచ్చినప్పుడు. మళ్ళీ దిగులు పెట్టింది నా మనసులో. ఎప్పుడు ఏదో నన్ను మనశాంతిగా బ్రతకనీరు. నన్ను ఎందుకు బతికినేస్తారు మనశాంతిగా? బ్రతకనీరు నన్ను ఎందుకు బతికినేస్తారు మనశాంతిగా? తీయని గతముంది కూడా చెప్పాను ఓకే అంటే. సరేనమ్మాయి, పెద్దమ్మ ఓకైతే పెద్దమ్మ అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నాకెందుకు చెప్పొద్దు, ఇంకా నాకు చెప్పొద్దు. నాకు ఇంకా చెప్పొద్దు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నాకు చెప్పొద్దు ఇంకా. నాకు నవ్వాలి అర్థం కావట్లా. నేను కొన్నాళ్ళ తర్వాత చెప్దాము, 1 year తర్వాత చెప్దాము ఏ సంగతి క్లారిటీ వచ్చింది. నాతో ఎందుకు నాటకాలు ఆడతాను? నేను చేసుకోనని 100 అంటాము, 100 జరుగు, 100 అంటాము, అవన్నీ జరుగుతాయి. సరే చేసుకో అయితే. ఇచ్చి చేయాలని ఉందా లేదా చెప్పు. నేనేది చెప్పలేను. అదేంది చేయను అని నేనేం చేసుకోవాలి అట్టండి? ఏమి నేను చెప్పలేను. చెప్పు. నువ్వు చేసుకున్నా చేసుకోకపోయినా, నువ్వు వెళ్ళిపోయి చేసుకున్నా నాకేం బాధ లేదు. నేను పట్టించుకున్నా, నాకు సంబంధం. నాకు నువ్వు ఏది చెప్పకుండా అని ప్రతిదీ ఆమెకు చెప్తున్నావు కాబట్టి ఆమె ఇష్టం వచ్చినట్టు చేసుకో, నాకు సంబంధం లేదు. అది ఏం చెప్పాలి? ఒక మాట చెప్పాను అంటే తొందరగా రియాక్ట్ అయిపోతావని చెప్పేసి నేను నీతో చెప్పుకొని ఫస్ట్ ఆమెతో చెప్పేసాను. చెప్పుకో, అదంతా నీ ఇష్టం. నాకు చెప్పొద్దు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీ లైఫ్ నీ ఇష్టం. నీకు ఎట్ట అనుకూలంగా ఉంటే అటు చేసేసుకో. నేను ప్రతిదీ నేను అడ్డపడతాను, నాకు ఇష్టం లేదు. ఏమో నాకు ఇండోళ్ళు కానీ నాకు అనవసరం. ఏదన్నా చేసుకో. అమ్మోళ్ళు చేసుకోరు, నాన్నోళ్ళు చేసుకుంటారు, నాకెందుకు అమ్మాయి? నీకు ఆ అబ్బాయి వేసుకుంటాడో అయిపోయి వేసుకుంటాడో. మంచోడే కాదు, మంచోడే. నిన్ను కూడా మంచిగా చూసుకో. మాకు నన్ను ఏం చూసుకోవద్దమ్మా. నాకు నమస్కారం, మమ్మల్ని చూడదు తల్లి. మేము నీ దగ్గరికి రాను. తీయని గతముంది గతమే. నువ్వు నన్ను చూడొద్దు. నన్ను చూడొద్దు. నేను నీ దగ్గరికి రాను. అసలు నేను రాను. నీ టార్చర్ ఇప్పటికే ఇన్నేళ్ల నుంచి చూస్తున్నా. మేము నీ దగ్గరికి రాను. వదిలేసుకోవడం కాదు, నేను వచ్చి ఒక ముద్ద పెట్టడం పంపించేస్తాను. నీ దగ్గరికి అయితే నేను రాను. నేను రాను. చేసుకో, నేను కాదను. చేసుకో. చేసుకో, నేను కాదను. నేను చేయను. నా దగ్గర డబ్బు లేదు చేయటానికి. నేను కూడా అత్తలో ఫోన్ చేసి మాట్లాడే ఏ తల్లి ఏమీ కాదు. ఏమంటావు చెప్పు. నవ్వటం పెద్ద ఇది నవ్వేది కాదు. మాట్లాడతావు? వాళ్ళ అత్త వద్దు, నా తొక్క వద్దు. నేను ఎవరితో మాట్లాడను. ఏంది నీకు వాట్స అయితే మాకేం వద్దులే. నేను అసలు మాట్లాడను, ఎవరితో మాట్లాడితే రేపు రోజు లెక్క చేయదు. నా తొక్క ఆళ్ళు లెక్క నా కొంప నేను లెక్క చేయడానికి నేను అసలు రాను. నువ్వే వస్తావు. రాను. నేను సావనాన్ని ఈ శిబురంలో లేదు అత్తగా. నేను మాట్లాడి నేను రాను. నాకు చెయ్యొద్దు. ఇదిగో ఫోన్ చేస్తాను. నాకు చెయ్యొద్దు. నేను మాట్లాడను. నాకు చెయ్యొద్దు. నువ్వు చెయ్యొద్దు. నాకు చెయ్యొద్దు. నేను మాట్లాడను. ఇంకేమైంది చెప్పు. బాగుంటే చేసుకోమను. నేను కాదను. చేసుకోమను. బాగుంటే చేసుకోమను. నేను చెయ్యను. నేను చెయ్యను. ఎందుకంటే దానికి ఒక లెక్క ఉంటది. మేము మంచి సంబంధం చూసి మేము చేస్తాం. వాళ్ళు ఇష్టం వచ్చి చేస్తే వాడు పెళ్లి చేసుకున్నాక మరి ఇది చేస్తే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి, మా జీవితాలు టైప్ అవుతాయి. ఏంది వాళ్ళకేం తెలియదు. ఉడుకు రక్తం తెలవదు వాళ్ళకి. అన్ని చూసి ఆలోచించుకొని అన్ని ఇది చేయాలి. పెళ్ళి అంటే మాటల బొమ్మలాట అయింది. బొమ్మలాట అయింది. ఏం చెప్పాలి? నాకు తెలియదుగా. ఈ పిల్ల ఇప్పుడు చెప్పింది, నాకు తెలుసా? ఇప్పుడు తెలిసిందిగా, అదే చెప్పు. చెబుతాను. నువ్వు చెయ్యొద్దు. చేయండి. ఫోన్ నుంచి మాట్లాడిద్దానికి చెప్పిద్దాం. మాట్లాడమ్మా. ఎందుకు తిడతాను? మా పిల్లలు కదిలియొద్దని చెబుతా.
అదేంది మళ్ళీ మరి అంతే. చేసుకో ఇప్పుడు జోక్ కాదు, నేను సీరియస్ గానే చేస్తాను. ఇదిగో నెంబరు, నేను మాట్లాడలేదని బ్లాక్ లో పెట్టా. ఇదిగో నెంబరు, ఊరికి ఇచ్చేస్తున్నా. జోకింగ్ కాదు, అద్దాలు జోకులు కాదు, అప్పుడప్పుడైనా సీరియస్ ఉన్నారుగా. ఇదిగో బ్లాక్ చేశాను. మళ్ళీ నువ్వు ఏమంటది ఇది ఏ సంగతి తెలియదు అని చెప్పేసి బ్లాక్ లో పెట్టాను. ప్రస్తుతానికి చెప్పి ఏ సంగతి జోక్ కాదు, వీడియో కాదు. వద్దు అట్లంటా విందాం. ఆ ఫోన్ మాట్లాడతారు, ఎన్నో రకాలు చెప్తారు అబ్బాయిలు, ఎన్నో చెప్తాయి అబ్బాయిలు, ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్తాయి. ఏం నిజాలు అవుతాయి ఏంది? ఏమో పెళ్ళంటే ఆట మాష అనుకున్నావు. మీ అమ్మాయి చెప్తుంది నాకెందా నువ్వు రియల్ వీడియో కోసం కదా, రియల్ అన్నప్పుడే నాకు బొలుపు వెలిగింది, అప్పుడే వెలిగింది బొలుపు. ఆ వీడియో ఎందుకంటే నువ్వేం చెబుతావని ఇందాక చిన్న బిట్టు తీపిచ్చాను. వద్దులే, నువ్వేమన్నా చేసుకోవాలా? అబ్బాయి అడిగాడు ఏమనంటే, నువ్వేమంటావా అని. రేపు నువ్వు ఏ సాక్ష్యం చెబుతావో తెలియదు కానీ అబ్బాయి ముందుగానే వీడియో తీసుకో, అబద్ధం అని చెప్పు ఫస్ట్, తర్వాత నిజం అని చెప్పేసి అని చెప్పాడు. నువ్వు నమ్ముతున్న ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు నమ్ముతున్నా, నీకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం కదా, మనసు పూర్తిగా ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి చెప్పు. నేను ప్రమాణం నేను పెళ్లి సరే, దేంగు నీ పక్కన కూర్చోండి, దేంగు లేకు నన్ను వద్దు. అసలు నేను అసలు టచ్ కూడా అసలు వాళ్ళ నుంచి నేను ఎంత దూరాన్ని పెట్టతే అంత దూరాన్ని పెట్టకపోతే ఇవాళ నీ చుప్పుడు నుంచే చూసుకో. నేను కూర్చోండి లేకు, సాఫ్ట్ మాట్లాడతా. వద్దులే లేకు, విను ఫస్ట్ విను. నాకు వద్దులే లేకాడా, నువ్వు లేకు, నాకు అత్తిపేట పెట్టిన లేకు లేకు, నువ్వు చేసి కాదు, నువ్వు లేకు, నన్ను వదిలేసి రా. నువ్వు సరే విన్నాడు కూర్చో, నన్ను వదిలే. నన్ను వదులు అన్నా, నన్ను వదులు, నాకు చిరాగ్గా ఉంది అసలు, వదులు. నేను మాట్లాడాల్సింది ఉంది. లేదు నన్ను వదిలే, నాకు చిరాగ్గా ఉంది, నన్ను ఇసుకొచ్చవద్దు నువ్వు. లే తీసుకుంటా సర్లే కానీ ఫోన్ చేస్తాను, మాట్లాడుతుంది ఇదంతా వద్దుకొని పెద్దలతో చెప్పేసి ఏం చెప్పాలి, పెద్దలతో మాట్లాడేది అంత క్లారిటీగా. చెయ్యి మాట్లాడతావా? మాట్లాడతా, చెయ్యి. నేను నుంచి ఫోన్ వెళ్ళదే అన్నాడు చెప్పేసి ఏ సంగతి వద్దు, నాంచొద్దు, ఏ సంగతి క్లారిటీ ఇవ్వు, చేసుకోవాలి వద్దు ఏందని చెప్పేసి ఇంకా వెళ్ళిపోమంటే నీకు నేను బ్యాగ్ చదివేసుకుంటాను. సరే వెళ్ళిపో. నువ్వు నవ్వుతావేంది? సరే సరే, అందరూ చెప్పి వెళ్ళిపోతారు. నేను ఒకటి చెప్తాను సీరియస్ గా, జోక్ కాదు, అందరూ చెప్పి వెళ్ళిపోతారు. నాకు నవ్వు వస్తుంది, నాకు నవ్వు వచ్చేస్తుంది. నవ్వొద్దులే, సరే అని చెప్పు. నాకు నవ్వే నవ్వొద్దు, సరే వెళ్ళిపోతాను అంటావు, వెళ్ళిపోయిద్దాను బ్యాగ్. సరే వెళ్ళిపో. ఇప్పుడు నువ్వు అదే వెళ్ళిపోగానే మాట్లాడుకున్నా. ఇప్పుడు అందరు చెప్పి వెళ్తారు కాబట్టి అందరు చెప్పకుండా వెళ్తాను, నేను చెప్పేసి వెళ్ళిపోతాను. మరి ఏం చేస్తాను అవకాశం లేనప్పుడు? సరే వెళ్ళిపో, వెళ్ళిపో. నేను ఆపితే చూసుకో, వెళ్ళిపో, నీ ఇష్టం, ఇంకా వెళ్ళిపో. చేసేది ఏం లేదు, నా మాట కాదు అంటున్నావు, సరే వెళ్ళిపోతానంటున్నావు, సరే వెళ్ళిపో. ఇంకంత మించి నేనేం చేయలేను. ఇంకా బొమ్మలు కూడా తీసుకెళ్ళిపోతా. తీసుకెళ్ళిపో. తీసుకోలేదు, నా గుర్తుకుంచుకో. నాకు వద్దు, లేకో నీ బొమ్మ వద్దు, నాకు చుట్టూ అంత నాటకమైతే వద్దు. దేంగు బొమ్మ వద్దంటే విన్నామా? నీ బొమ్మ వద్దు, నాకు తొక్క వద్దు, నా గుర్తు ఉంచుకో. నాకు అసలు వద్దు, నాకు వద్దు అసలు, పో దేంగు, నాకు వద్దు అసలు, పో. బొమ్మ వద్దు, నాకు తక్కువ వద్దు, పో. నాకు అది ఏది వద్దు, పో. బూట్లు నేను ఎత్తుకెత్తా, తీసుకో, నాకేం అవసరం ఇవ్వాలని. నువ్వు తీసుకో, ఇది నా ఫోన్ ఇచ్చేసాను, ఇటు ఇచ్చేసి ఫోన్లు గెలు కూడా తీసుకెళ్ళదు, ఒట్టి చేతులతో వెళ్ళిపోలే. దాకలేదు, గేడ దాకలేదు, వెళ్ళిపో, ఒట్టి చేతులతో వెళ్ళిపో. ఫోన్ లేదు గెలి వెళ్ళిపో, అది పగిలిద్ది, అది నలిగిపోతున్నా సుబోదు. ఆ ఫోన్ తీసుకెళ్ళొద్దు, నువ్వు తీసుకెళ్తే ఊరుకోను, నువ్వు ఏది తీసుకెళ్ళొద్దు. నువ్వు ఏమన్నా సంపాదించి ఇచ్చావేంది మాకేమన్నా, నువ్వు తీసుకెళ్తానికి నువ్వేం తీసుకెళ్ళొద్దు, వెళ్ళిపో, ఒట్టి మంచి వెళ్ళిపో. ఇది నీకేందో అప్పుడు కానీ, అప్పుడు ఏందో తల్లిదండ్రులు వ్యాధి ఏంటో తెలిసింది, వెళ్ళిపోతావో తెలిసింది, నీకు ఆ బాధ ఏదో తెలిసింది. అమ్మ బాధ ఏందో అప్పుడు తెలిసింది నీకు, వెళ్ళిపోతేనే తెలిసింది. అది మీకు అమ్మలో ఏం తెచ్చి పడుతుంటే ఏం తెలవట్లా మీకు, అప్పుడు వెళ్ళిపోతే కానీ అమ్మల బాధ ఏదో మీకు, అప్పుడు కష్టాలు పడుతుంటే వెళ్ళి అప్పుడు తెలిసింది మీ బాధ ఏంటో. సర్లే కానీ అయిదండి, నా దగ్గర చిలుగవలేదు, వెళ్ళు. సర్లే, ఇదంతా ప్రాంకో బొంకో నేను అమ్మను. ఇంకా నేను జీవితంలో బ్రింగ్ చేస్తాను, యాషాలు నా దగ్గర దెంగబాట, నీకు అంత సీన్ లేదు. నమ్మపోతే ఇక్కడ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు.
కనీసం ఓకేలే అని చెప్పు. ఏంది తీసేస్తున్నా నేను మరి నమ్మలేదని నువ్వు వెళ్తున్నాలే బాయ్. నన్ను వదిలి నువ్వు ఆడిపోతా, మరి ఎందుకు నమ్మా? నన్ను వదిలి నువ్వు ఎక్కడ పోతావే? నీ సంగతి నాకు తెలీదా? పెంచిందాన్ని నేను. అయితే ఒకవేళ రియల్గా చేసుకున్నా కానీ నేను మంచి చెడు చూసి అన్ని ఆలోచించి చేస్తాం, అంతలా తప్పుగా చెయ్యం. సర్లే గైస్, నమ్మేసింది, అబద్ధాలు చెబుతుంది. నీ నమ్మి అంతా అయిపోయినాక అబద్ధాలు చెబుతుంది. అవునా కదా? ఏందో చెబుతాను అబద్ధాలు? మరి నమ్మావా లేదా? నేను నమ్ముతాము, ఏదో నమ్ముతాము నటిస్తాము. అవ్వా, అంటే ఇప్పుడు మనం పెంచాలం అంటే వీడియో తీసిన వాళ్ళమా? అంతే. అవ్వా, నీకు నిజంగా చేసే సీన్ అంత సీన్ నీకు లేదులే గానీ మూసుకొని కూర్చో. పరువు పోయింది లాస్ట్ కి. వాళ్ళు నవ్వుతున్నా కూడా నవ్వుతారు. మా మమ్మీ మీద ఎంతమంది ప్రాంక్ చేయమంటే ఎంతమంది చెప్పారో తెలుసా, చెయ్యి 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 అని చెప్పేసి. సర్లే గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్న బాయ్ బాయ్ చెప్పాము లాస్ట్ కి.